నమస్తే వెల్కమ్ టు చాణక్య న్యూస్ నేను కామారం వెంకటేష్ ముందుగా హెడ్లైన్స్ వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని టీచర్స్ కాలనీ రామాలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతం నిర్వహణ పాల్గొన్న మహిళా భక్తులు డీసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ మత్స్యకారుల విభాగం జిల్లా కార్యవర్గ సమావేశం హాజరైన ఆ విభాగం రాష్ట్ర చైర్మన్ మెట్టు విజయ్ కుమార్ డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్ విద్యారంగం మరియు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికై డీటీఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా విద్యారంగాన్ని ముఖ్యమంత్రి భ్రష్టు పట్టించారన్న ఉపాధ్యాయ సంఘం నాయకులు రానున్న వినాయక చవితికి మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో వినాయక విగ్రహాలను సిద్ధం చేస్తున్నారు రాజస్థాన్ కార్మికులు ఇప్పటికే దాదాపు పూర్తిగా వస్తున్న విగ్రహాల తయారీలో తుది దశ మెరుగులు దిద్దే పనిలో పడ్డారు కళాకారులు అయితే జిల్లా కేంద్రంలోని ఎస్వీఎస్ సమీపంలో గల ఓ విగ్రహాల తయారీ కేంద్రంలో చాణక్య న్యూస్ కార్మికులను పలకరించగా తాము గత సంవత్సరం కంటే ఈసారి తక్కువ విగ్రహాలనే తయారు చేస్తున్నామని అన్నారు కారణం విగ్రహాలు తయారు చేయడానికి మట్టి దొరకడం చాలా ఇబ్బందిగా ఉందన్నారు అయితే ఇది వరకు పూర్తిగా పీఓపీతోనే విగ్రహాలు తయారు చేసేవారమని ఈసారి మాత్రం మట్టిని కలిపి తయారు చేస్తున్నామని అన్నారు కార్మికులు केशव मूर्ति बनाने वाले हैं, राजस्थान के रहने वाले हैं और थोड़ा बहुत काम है बाकी है चालू करा है काम चालू चल रहा है मूर्ति बनाने वाले हैं। और अभी पिछले साल से अभी ज़्यादा बनाया कम बनाया? नहीं अभी वो थोड़ा बहुत बनाते हैं कोई 50-60 पीस बनाते हैं। नहीं पिछले साल जो गया ना हाँ उससे कम बनाया अभी माँ पाउडर आई नहीं है वाइट खड़िया मट्टी हो तो खड़िया मट्टी से बनता है तो खड़िया मट्टी नहीं है तो अभी खड़िया मट्टी से तब बना दिया कभी बना दिया? हाँ बना दिया वो भी क्या है क्या कभी बनाया? हाँ मिट्टी का ही है खड़िया मट्टी का ही है ये सब मिट्टी का ही है? खड़िया मट्टी है खड़िया मट्टी है ये दूसरा तो कोई खड़िया मट्टी है ये खड़िया मट्टी है उसमें कलर है ये पानी वाला कलर आता पानी वाला कलर है खड़िया मट्टी है पानी से तो घुल जाता है उसमें कोई खड़िया नहीं दूसरा कुछ नहीं है खड़िया मट्टी है पानी से तो घुलता ही है पानी से तो बनता है पानी से लेपा लगा के खड़िया मट्टी का बनता है दूसरा कुछ नहीं है। हाँ इधर तो प्योर मट्टी का तो नहीं बना रहे नहीं वो मिक्स ही है खड़िया मट्टी और हाँ मिक्स ही है उठा के देखो भले नहीं हो तो उठा के देखो मट्टी का ही है दूसरा విద్యారంగం మరియు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్లో ధర్నా నిర్వహించారు డీటీఎఫ్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నిర్వహించిన ఈ ధర్నాలో ఉపాధ్యాయులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా డీటీఎఫ్ నాయకులు మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికలకు ముందు ఎన్నో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని అన్నారు ఈ ప్రభుత్వం రాష్ట్రానికి చేసిందేమీ లేదని విమర్శించారు ఉపాధ్యాయ నాయకులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యారంగానికి 16% నిధులు కేటాయించగా స్వరాష్ట్రంలో మాత్రం దానిని 8% తగ్గించి విద్యారంగాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించారని దుయ్యబట్టారు
నా పేరు వామన్ కుమార్, డిటిఎఫ్ మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు మా డిటిఎఫ్ రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపు మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో ఉపాధ్యాయుల ధర్నా కార్యక్రమం జరుగుతుంది. ఈ ఉపాధ్యాయుల ధర్నా కార్యక్రమానికి పరోక్షంగా కేసీఆర్ ప్రభుత్వమే కారణం. కేసీఆర్ అధికారంలో రాకముందు అనేక మాయమాటలు చెప్పి తెలంగాణ సాధించుకోవడం అనేది జరిగింది. తెలంగాణ సాధించిన తర్వాత తెలంగాణకు చేసింది మాత్రం చాలా శూన్యం. విద్యా వ్యవస్థకు మరింత నిధులు దిగజార్చింది. ఆంధ్ర గవర్నమెంట్ ఉన్నప్పుడు 16%, 14% నిధులు కేటాయిస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవి కేవలం 8% తగ్గించడం అనేది జరిగింది. పేరుకు విద్యారంగాన్ని బలపరుస్తున్నామని చెప్పేసి మండలానికి ఓ రెసిడెన్షియల్ స్కూల్ అని చెప్పేసి రకరకాల రెసిడెన్షియల్ స్కూల్స్ మైనారిటీ పేరు మీద, ఎస్సీ ఎస్టీల పేరు మీద పాఠశాలల్లో ఈ విధమైన కులమత భేదాలు తీసుకొచ్చినటువంటి వ్యవస్థ నెలకొల్పినాడు. ఈరోజు ఉపాధ్యాయ ఖాళీలు 50% ఖాళీలు ఉన్నాయి, కాలేజీల్లో ఖాళీలు ఉన్నాయి, యూనివర్సిటీలో ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలన్నీ ఏవి కూడా భర్తీ చేయకుండా కేవలం నోటీసు ఇవ్వడం, వాటి మీద పరీక్షలు నిర్వహించడం, వాటి మీద ఏదో ఒక అడ్డంకి సృష్టించడం, ఈనాటి వరకు కూడా నిరుద్యోగులతో చెలగాటమాడుతున్నాడు. దీనివల్ల చాలా పాఠశాలలు ఉపాధ్యాయులు లేక విద్యార్థులు నష్టపోతున్నారు. గతంలోనే గట్టు మండలం నుంచి గత 2-3 సంవత్సరాల క్రితమే హైకోర్టులో కేసు వేసిన సందర్భాలు ఉన్నాయి. అది ఉన్నా దాన్ని ఏమాత్రం ఖాతరు చేయకపోవడం వల్ల మళ్ళీ ఈసారి కూడా గట్టు ప్రాంతం అంతా కూడా ఖాళీ కావడం జరిగింది. ముఖ్యంగా మేము కోరేది ఏమంటే విద్యారంగం అనేది ప్రజాస్వామ్యంలో చాలా బలమైంది. ఈ విద్యారంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి. ఏకీకృత పాఠశాలను పెడతామని చెప్పేసి మాట్లాడిండు. కామన్ స్కూల్ అన్నాడు, అందరికీ విద్య KG to PG అన్నాడు. అవి ఏవి కూడా చేయకుండా నిర్వీర్యం చేస్తున్నాడు. కాబట్టి ఇందులో భాగంగానే మేము ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టినాం. వెంటనే విద్యారంగానికి నిధులు ఇవ్వాలి, వెంటనే ఖాళీలన్నీ భర్తీ చేయాలి, వెంటనే ఉపాధ్యాయులుగా ఏ పాఠశాలలో ఖాళీలు ఉన్నాయో వాటిని భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. ఈ సంవత్సరము అనేక బదిలీలు సెక్రటరియట్ చేసింది. సెక్రటరియట్ ద్వారా అక్రమ మార్గంలో వేలాది రూపాయలు తీసుకొని బదిలీలు చేసిండ్రు. గత 3-4 సందర్భాల్లో విద్యామంత్రిగా ఉన్నటువంటి కడియం సిఆర్ గారు ఏ మాత్రం కూడా దీని మీద చెలించకుండా ఉంటున్నాడు. ఆయన విద్యామంత్రిగా ఉండడమే చాలా విద్యారంగానికి శోచనీయమైంది. విద్యామంత్రిగా ఎంతో అనుభవం ఉంది కూడా ఆ అనుభవాన్ని ఉపయోగించుకోకుండా ఉండటం వల్ల ఇదంతా కూడా విద్యారంగం చెడిపోయిందని చెప్పేసి విద్యారంగంలో ఉన్నటువంటి ఖాళీలన్నీ భర్తీ చేయాలని చెప్పి మా డిమాండ్. ఇది చేయకపోతే మేము వెంటనే మరిన్ని ప్రోగ్రాంలు కూడా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎండగడతాం. అవసరమైతే పాఠశాల గ్రామం కూడా తిరిగి ప్రభుత్వం మీద మేము నిరసన తెలియజేస్తామని చెప్పేసి ముఖంగా తెలియజేస్తున్నాం. నా పేరు శ్రీశైలం, డిటిఎఫ్ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మేము ఈరోజు ధర్నా చేపట్టాం. ముఖ్యంగా ధర్నా ఉద్దేశాలు ఏమిటంటే సిపిఎస్ను రద్దు చేయాలి. సిపిఎస్ అనేది కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం నష్టం చేస్తుంది కాబట్టి దానిని రద్దు చేసి మొత్తంగా పాత పెన్షన్ విధానాన్ని తీసుకురావాలని ఒక డిమాండ్. అదేవిధంగా రాష్ట్రంలో 63 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీళ్ళను 1,20,000 మంది మాత్రమే గురుకుల పాఠశాలలో ఈరోజు చదువుతున్నారు. మరి మిగతా వారి పరిస్థితి ఏమిటి, వాళ్ళ సంగతి ఏమిటి అని మేము అడుగుతున్నాం. కాబట్టి మేము ఏమంటున్నామంటే మండలాల్లో ఉన్నటువంటి పాఠశాలను సెమీ రెసిడెన్షియల్గా మార్చి మొత్తంగా పేద విద్యార్థులందరికీ కూడా ఉచితంగా విద్యను అందించాలని చెప్పి ఒక డిమాండ్గా మేము ముందుకు తీసుకొస్తున్నాం. అదేవిధంగా ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఉపాధ్యాయ బదిలీల్లో చాలా అవకతవకలు, విద్యాధికారుల నిర్లక్ష్యం వల్ల ఉపాధ్యాయులు నష్టపోయినరు, రీబ్యాక్ అయినరు. వాళ్ళని మళ్ళీ రీస్టాండ్ చేయడంలో కూడా ఆలస్యం జరిగింది. వారికి ఇంతవరకు జీతం రాలేదు. వాళ్ళ మీద అందుకొరకు అవకతవకలు జరిగిన వాటిని సరిచేయాలంటున్నాం. అవకతవకలు కారణమైన వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఉపాధ్యాయ ఖాళీలు చాలా ఉన్నాయి. ప్రతి నెల రిటైర్మెంట్ అవుతున్నారు. పదవీ విరమణ చెందినటువంటి స్థానంలో ఉపాధ్యాయులను నియమించాలి. 4 ఏళ్ళుగా వేలాది మంది ఉపాధ్యాయులు పదవీ విరమణ చేయడం జరిగింది. కాబట్టి ఆ ఖాళీలన్నింటిని కూడా వెంటనే భర్తీ చేస్తే విద్యా ప్రమాణాలు పెరుగుతాయి. అట్లా కాకుండా కేవలం ఉపాధ్యాయుని మాత్రమే దోషిగా చేస్తున్నది ప్రభుత్వం. ఉపాధ్యాయుల వల్లనే విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయి. ఉపాధ్యాయులు సరిగా పనిచేస్తలేరని చెప్పి ఒక నింద ప్రభుత్వం ఉపాధ్యాయుల మీద వేస్తున్నది. కానీ అట్లా కాదు. మొత్తంగా పాఠశాలల్లో ఉపాధ్యాయ ఖాళీలు ఉండడం వల్ల, సరైన వసతులు లేకపోవడం వల్ల, సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే ఈరోజు విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయి. కాబట్టి మేము పనిచేయడానికి ఉపాధ్యాయులందరూ సిద్ధంగా ఉన్నారు. వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే
ఆ వసతులను కల్పించాలి, నియామకాలు చేపట్టాలి. అదేవిధంగా ఈ ధర్నా శిబిరం నుంచి పిఆర్సీ కూడా హామీ ఇచ్చిండు ముఖ్యమంత్రి. ఆ పిఆర్సీని కూడా వెంటనే అమలు చేయాలని చెప్పి, పెన్షన్దారులకు కూడా అనేక సమస్యలు ఉన్నాయి, వాటిని పరిష్కరించాలని చెప్పి మేము అడుగుతున్నాం. అదేవిధంగా పేద విద్యార్థులకు ఉదయం పూట ఒక టిఫిన్ ఇవ్వడం అనేది ఒకటి ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. సాయంత్రం మధ్యాహ్న భోజనంతో పాటు సాయంత్రం కూడా వాళ్ళకు పాలు స్నాక్స్ ఇస్తే చాలామంది పేద విద్యార్థులు ఉపవాసంతో వస్తున్నారు, వాళ్ళకు అందించిన వాళ్ళు అవుతారు. అట్లా విద్యను బలోపేతం చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ప్రైవేటు విద్యను నిలిపివేయాలి ప్రభుత్వం. ప్రభుత్వ విద్యను కొనసాగించాలి. విద్యను మొత్తంగా విద్యారంగం అంతా కూడా ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలి. నా పేరు శాంతాకుమారి, డిటిఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ను. ఈరోజు ఉపాధ్యాయ సమస్యలపైన పిఆర్సీని రద్దు చేసి, పెన్షన్ విధానాన్ని రద్దు చేసి, కొత్త కాంట్రిబ్యూషన్ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని, తర్వాత బదిలీలలో అక్రమాలు జరిగినాయి, అక్రమాలకు వ్యతిరేకంగా ఈరోజు డిటిఎఫ్ తరఫున ధర్నా నిర్వహిస్తున్నాం. ఈ ధర్నాలో ప్రభుత్వం మొండి వైఖరిని అవలంబిస్తూ బంగారు తెలంగాణ అంటూ 2014లో అందరి సమస్యను పరిష్కరిస్తానంటూ, ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరిస్తానంటూ వచ్చినటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఇంతవరకు కూడా కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య అని అవి ఎక్కడ కూడా అమలు జరగడం అనేది లేదు. అక్కడక్కడ కులానికి ఒక గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి విద్యార్థులను విభజించి పాలించడం అనేది జరుగుతుంది. దీనికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం. విద్యారంగ సమస్యల పట్ల, ఉపాధ్యాయ సమస్యల పట్ల ప్రధానంగా ఒక 6 డిమాండ్స్ని తీసుకొని ఇవాళ ధర్నా కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టడం జరుగుతుంది. అయితే ప్రభుత్వ విద్య అనేది పూర్తిగా ప్రైవేటీకరణకు జరుగుతుంది. విశ్వవిద్యాలయ స్థాయి నుంచి ప్రాథమిక స్థాయి వరకు విద్యారంగాన్ని మొత్తంగా ప్రైవేటీకరించే కుట్ర జరుగుతున్నది. అందులో భాగంగానే ప్రైవేటు విశ్వవిద్యాలయాల బిల్లును తెచ్చారు. ప్రాథమిక స్థాయిలో కూడా రేషనలైజేషన్ పేరు మీద తెలంగాణ ప్రభుత్వ బళ్లను, టీచర్లను ఒక చోటు నుంచి ఇంకో చోటికి స్థానిక టీచర్లను సర్దుబాటు చేస్తాము అనే పేరుతోటి ఎన్నో వేల పాఠశాలలను మూతపోసింది. ఇవాళ ప్రాథమిక స్థాయిలో విద్య వైద్యం అనేది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలి, అది ఉచితంగా ఉండాలి. కానీ విద్యని, వైద్యాన్ని మొత్తం కొనుక్కునే పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వము, పాలక వర్గాలు ప్రవేశపెడుతున్నాయి. అలాగే ప్రభుత్వ విద్యను ఎంత రేషనలైజేషన్ పేరు మీద ప్రభుత్వ పాఠశాలను మూసివేస్తూనే ఉపాధ్యాయుల మీద కూడా ప్రభుత్వ రంగంలో, విద్యారంగంలో ఉపాధ్యాయులు సరిగ్గా పనిచేయడం లేదు అనేటటువంటి ఒక దుష్ప్రచారాన్ని ప్రభుత్వమే పనిగట్టుకొని మరీ చేస్తుంది. ఉదాహరణకు చిన్నగా 3RS విధానం అనేది ఒకటి చెప్పి పిల్లలకు ప్రాథమిక స్థాయిలో కనీస బేసిక్స్ రావు, పాఠశాల స్థాయిలలో పిల్లలకి కనీస బేసిక్స్ రావు, ఈ రకంగా ఉన్నారు, ఉపాధ్యాయులు సరిగ్గా పనిచేయడం లేదు అని ఒక విష ప్రచారాన్ని మొదలుపెట్టింది. కానీ ప్రాథమిక స్థాయిలో ఇప్పుడు చూసినట్లయితే ఒక్కొక్క పాఠశాలలో 50 మంది పిల్లలకు, 60 మంది పిల్లలకు ఒక్క టీచరు, 2 టీచర్లు ఉన్న పరిస్థితి. ఒక తరగతికి 4 సబ్జెక్టులు, 3 సబ్జెక్టులు ఉంటే ఆ ఒక తరగతిలో వివిధ స్థాయిలలో ఉండేటటువంటి పిల్లలు ఉంటారు. ఆ వివిధ స్థాయిలలో ఉండే పిల్లలకు చెప్పడానికి ఒక తరగతికి ఒక టీచర్ అనే ఉండాలి కనీసం. కానీ ఒకటే టీచరు 5 తరగతులను ఏకకాలంలో ఒకేసారి నిర్వహించాలి. ఇలా నిర్వహించడం వల్ల పిల్లలకు పూర్తి స్థాయిలో సరైన న్యాయం చేపడుతుందా? చేయలేని పరిస్థితి. అంతేకాకుండా ప్రభుత్వము ఉద్దేశపూర్వకంగా ఉపాధ్యాయులను, ఉద్యోగ భద్రత అనేది లేకుండా చేసి ఉద్యోగ భద్రతలోకి నెట్టేస్తుంది. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని టీచర్స్ కాలనీలో శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో సామూహిక వరలక్ష్మి వ్రతం ఘనంగా నిర్వహించారు. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు శుక్రవారం నాడు ఈ వ్రతాన్ని నిర్వహించడం ఆనవాయితీ. కార్యక్రమంలో కాలనీ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని వ్రతం నిర్వహించారు. ఈ వ్రత నిర్వహణ ద్వారా సకల శుభాలు కలుగుతాయని వారి నమ్మకం. ఈ సందర్భంగా ఆలయ పూజారి ప్రవీణ్ శర్మ మీడియాతో మాట్లాడుతూ మహిళలు ఎల్లప్పుడూ సౌభాగ్యవంతులుగా ఉండి వారికి సకల శుభాలు కలగాలంటే వరలక్ష్మి వ్రతం నిర్వహించాలని తెలిపారు.
జై శ్రీరామ్. సీతారామచంద్ర స్వామి ఆలయం, జగదాంబ కాలనీ, రామాలయం, శివాలయం, టీచర్స్ కాలనీ మహబూబ్ నగర్లో జరిగేటటువంటి యథాప్రకారంగా మా యొక్క ఆలయంలో అన్ని వేడుకలు కూడా రంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి. అదే ప్రకారంగా శ్రావణ మాసము శుక్లపక్షము 2వ వారమైనటువంటి శుక్రవారంన ఈ రోజున మన యొక్క ఆలయంలో సీతారామస్వామి శివాలయం యొక్క ఆలయంలో సామూహికమైనటువంటి యొక్క వరలక్ష్మి యొక్క వ్రతం యొక్క కార్యక్రమం ప్రారంభమవుతున్నది. అలాగే జరపడం జరుగుతున్నది. యథాప్రకారంగా ఈ యొక్క వరలక్ష్మి యొక్క వ్రతాన్ని శ్రావణ మాసంలో శుక్రవారం రోజున ఎందుకు చేసుకోవాలంటే ఆ యొక్క పార్వతీదేవి శివుణ్ణి ప్రార్థించి అడుగుతూ ఉంది, అయ్యా ఈ రోజున మన యొక్క ఆయువు ఆరోగ్యము వివాహము సంతానమైన జరిగిన తర్వాత కూడా దీర్ఘ సుమంగలిగా యొక్క స్త్రీలు ఉండవలని ఆ యొక్క సుమంగళి యొక్క కోసము ఈ యొక్క వరలక్ష్మి యొక్క వ్రత విధానాన్ని జరపడం జరుగుతుంది. కావున కథలో వివరించి చెప్పడం జరుగుతుంది. ఒక బ్రాహ్మణ స్త్రీకి ఆ యొక్క అమ్మవారు కలలో కనిపించి చెప్తుంది. ఆ విధంగా చెప్పినటువంటి యొక్క కథనే మనము ఆ యొక్క బ్రాహ్మణ స్త్రీ అందరూ కూడా వాళ్ళ ఊరిలో జరిగినటువంటి యొక్క కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఆ యొక్క వీధుల్లో కూడా అందరూ ఆ యొక్క సౌభాగ్యంగా ఉండేటటువంటి యొక్క ప్రయత్నం చేసి ఈ రోజున మన ఈ యొక్క జన సమూహానికి ఇక ప్రజా సమూహానికి ఆ యొక్క స్వామివారి యొక్క సందేశాన్ని ఇవ్వడం జరుగుతుంది. కావున ఈ యొక్క వరలక్ష్మి యొక్క వ్రతాన్ని స్త్రీలు ఎందుకు పాటించడం జరుగుతుంది అంటే వారి యొక్క సౌభాగ్యము దీర్ఘంగా ఉండాలి, ఆయువు ఆరోగ్యం, వారికి ఉన్నటువంటి యొక్క సంతానం, వారికి ఉన్నటువంటి యొక్క ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి సకాలంలో పంటలు పండి వర్షములు వచ్చి అన్నీ కూడా లోక కళ్యాణార్థం మంచిగా ఉండాలని కోరుతూ ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని యొక్క ఆచరించడం జరుగుతున్నది. జై శ్రీరామ్. శ్రావణ శుక్రవారంకు తోడు వరలక్ష్మి వ్రతం కావడంతో ఈరోజు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయంలో అమ్మవారిని పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు భక్తులు. ఈరోజు ప్రత్యేకంగా అమ్మవారిని అలంకరించారు ఆలయ పూజారులు. ఈ సందర్భంగా భక్తులు చాణక్య న్యూస్తో మాట్లాడుతూ శ్రావణ మాసంలో వచ్చే ఈ వరలక్ష్మి వ్రతానికి ఎంతో విశిష్టత ఉందని అన్నారు. అంతేకాకుండా ఈరోజు మహిళా భక్తులకు ఎంతో ప్రత్యేకమైనదని తెలిపారు. ఈరోజు ముఖ్యంగా శ్రావణ శుక్రవారము మహాపర్వదినము. ఈరోజు వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు కాబట్టి ఈ శుక్రవారం నాడు పెద్ద సంఖ్యలో ఆడవాళ్ళు ప్రత్యేకంగా పూజలు చేసుకుంటారు సార్. ఇక్కడ అందుకోసమే ఈ శుక్రవారం నాడు ఎల్లమ్మ టెంపుల్కి కూడా విశేష భక్తులు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడ వచ్చి దర్శనం చేసుకుంటారు. చాలా భక్తి శ్రద్ధలతోటి పూజిస్తారు. కాబట్టి శ్రావణ శుక్రవారం అంటేనే ఈ యొక్క శ్రావణ మాసంలో ఓ పెద్ద వారంగా దీన్ని పరిగణిస్తారు. హిందువులంతా కూడా పెద్ద గొప్ప పండుగగా చేసుకుంటారు. కాబట్టి ఇక కాంగ్రెస్ పార్టీ మత్స్యకారుల విభాగం జిల్లా కార్యవర్గ సమావేశం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో నిర్వహించారు. పాలమూరు మున్సిపల్ కాంగ్రెస్ కౌన్సిలర్ ఆంజనేయులు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మత్స్యకారుల విభాగం రాష్ట్ర చైర్మన్ మెట్టు విజయ్ కుమార్, డీసీసీ అధ్యక్షులు ఒబేదుల్లా కొత్వాల్, నాయకులు ఎన్పీ వెంకటేష్తో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన కాంగ్రెస్ మత్స్యకారుల విభాగం నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెట్టు విజయ్ కుమార్ మాట్లాడుతూ గతంలో పాలించిన కాంగ్రెసేతర పార్టీలన్నీ మత్స్యకారులను ఎంతో నిర్లక్ష్యానికి గురిచేశాయని విమర్శించారు. ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వంలో కూడా మత్స్యకారులను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు విజయ్ కుమార్.
మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న మత్స్యకారుల సమస్యల మీద పూర్తి అవగాహన కలిగిన నాయకుడు ఆయన. జిల్లా అధ్యక్షునిగా గంజి ఆంజనేయులు ఎన్నిక కావడంలో ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వం కూడా చాలా మత్స్యకారులకు అన్యాయం చేస్తున్నది అనే దాని గురించి కూడా అన్ని మేము తప్పకుండా వినవిస్తాము. మత్స్యకారుల రాష్ట్ర ఇన్ఛార్జ్ అధ్యక్షుడు చెప్పడం జరిగింది. కనీసం ఆఫీసర్లని అడిగితే కూడా ఇంతవరకు ఇన్ఫర్మేషన్ సరిగ్గా ఇవ్వలేదు. మళ్ళీ మీదికెళ్ళి వాళ్ళు మనల్ని అంటున్నారు మేము అన్ని కరెక్ట్గానే చేస్తున్నాం, మేము ఏమి ఇంతవరకు మత్స్యకారుల లబ్ధిదారులకు తప్పకుండా అందరికీ సాయం చేస్తున్నాము, బండ్లు ఇస్తున్నాము, అది మహేంద్ర టక్కులు ఇస్తున్నాం ఇవన్నీ అంటున్నారు. అది మత్స్య జారాల అది వలలు ఇస్తున్నామని కూడా అన్నారు. కానీ అందరికీ అందలేదనేది మా యొక్క అభిప్రాయం. ఇదే గవర్నమెంట్ సబ్జెక్ట్ పరంగా భూములకు 1 ఎకరం 2 ఎకరాలు అది కూడా వాళ్ళ కొంతమంది జరిగింది, ఎక్కువ పొలం ఉన్న వాళ్ళకే ఇచ్చింది. మేమేమంటున్నాం, మత్స్యకారులకు సంబంధించిన విషయం కూడా మేము చాలా వెనకబడి ఉన్నాము. మాకు కూడా ప్రతి ఒక్కరికి ఏదైనా డబుల్ బెడ్రూమ్ ఉందో ప్రతి ఒక్క మత్స్యకారికి ఒక డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి. మీరు కూడా అది ఎంక్వైరీ చేసి ఎంఆర్ఓ ద్వారా చేస్తారా, లేకపోతే జిల్లా సంబంధించిన అధికారుల ద్వారా చేస్తారా చేయండి. మేము దిగకుండానే మాకు ఆ డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని చెప్పి మేము ఈ పత్రికా సంబంధంగా తెలియజేసుకుంటున్నాం. ఒకట ఉచితంగా చేపల పంపిణీ అంటున్నాం. లక్షల్లో లెక్కలు చెప్తున్నారు కానీ ఇచ్చేది మాత్రము వేలల్లోనే. అవి కూడా నాసి రకం, అంటే నెల రోజులు 2 నెలలు అయినా కానీ కూడా దాంట్లో పెరుగుదల లేదు. ఎందుకు లేదు అంటే కాంట్రాక్టర్లకు, అది కూడా ఆంధ్ర కాంట్రాక్టర్లకు మేలు చేసే విధంగా ఈ ప్రభుత్వము వాళ్ళ కాంట్రాక్టర్లకు తోడ్పడుతుంది. కాబట్టి దీన్ని అరికట్టాలంటే మత్స్యకారులు మొత్తం చైతన్యం కావాలి. చైతన్యం అయ్యి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకుని వస్తే వాళ్ళకు మేలు జరుగుతుంది అని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి మత్స్యకారుల సంఘాలను రాష్ట్రంలోనే బలోపేతం చేద్దామని చెప్పేసి రాష్ట్ర అధ్యక్షులు గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గారి అధ్యక్షతలో జరుగుతున్న ఇది ఒక ఫిషర్మెన్ డిపార్ట్మెంట్ ఒక మొదటి జిల్లా కార్యవర్గ సమావేశానికి విచ్చేసినందుకు పత్రికా మిత్రులకు మరియు మత్స్యకారులకు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మత్స్యకారులందరికీ కూడా నా యొక్క ఉదయపూర్వక నమస్కారాలు. మొదటిగా ఈరోజు ఈ ఫిషర్మెన్ డిపార్ట్మెంట్ ఏర్పడడానికి కారణం ఫిషర్మెన్ అంటే మత్స్యకారుల పేరుపై దోపిడీ, అంటే రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాలు ఏవైతే వచ్చినాయో మత్స్యకారుల పేరు మీద నిలువు దోపిడీకి పాల్పడుతున్నారని చెప్పేసి గ్రహించిన రాహుల్ గాంధీ గారు మత్స్యకారులకంటూ ఓ సపరేట్ వింగ్ ఉండాలని చెప్పేసి ఆయన ప్రత్యేక చొరవ తీసుకొని ఈ యొక్క వింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క వింగ్కి రాష్ట్ర చైర్మన్గా నన్ను ఏర్పాటు చేసినందుకు రాహుల్ గాంధీ గారికి ఈ సభాముఖంగా మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించినటువంటి కార్యక్రమాలన్నీ చేపట్టడానికి చేతనగానటువంటి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వము గడిచిన 4 సంవత్సరాల నుంచి మత్స్యకారుల గురించి ఏ ఒక్క పథకం కూడా తేకుండా కేవలం ఉచిత చేప పిల్లల పేరుతో నిలువు దోపిడీకి పాల్పడుతుంది. అది కూడా నాసి రకమైన చేప పిల్లలు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై 4 ఇంచుల చేప పిల్లలు వదిలాల్సిన దగ్గర నాసి రకమైన చేప పిల్లలు సైజు అవన్నీ క్వాలిటీ ఈ తేడా లేకుండా ఆ యొక్క వదిలే కార్యక్రమం కూడా టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమం లాగా ఏర్పాటు చేసుకొని వదులుతుంది. దాంట్లో ఏ ఒక్క మత్స్యకారుని కూడా భాగస్వాములు చేయకుండా మత్స్యకారులకు దాని గురించి గుప్తంగా తెలియపరచకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టుకుంటూ పోతుంది. గతంలో ఈ యొక్క చేపపిల్లల పథకము మత్స్యకారుల అభివృద్ధి కోసము డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2 కోట్లతో ఈ యొక్క పథకాన్ని తేవడం జరిగింది. ఆ యొక్క పథకాన్ని ఈ ప్రభుత్వం ఈ సంవత్సరానికి వచ్చేసరికి 80 కోట్లకు తెచ్చేసింది. అంటే కేవలం తినేందుకే వాళ్ళ యొక్క జేబులు నింపుకోవడానికే ఈ యొక్క పథకాన్ని వాళ్ళు అవసరంగా వాడుకుంటున్నారు. 5 రోజుల క్రితం గద్వాల్కి వచ్చిన స్వయాన మత్స్యశాఖ మంత్రి శ్రీనివాస్ యాదవ్ గారు గద్వాల్ జిల్లాలో చేప పిల్లల అవకతవకలపై సైజులో ఉన్న తేడాపై ఆయన నిలదీసి తక్షణమే ఆ చేప పిల్లలని రిటర్న్ పంపించాల్సిందిగా కోరడం జరిగింది. అయినా అధికారులు ఆ యొక్క కాంట్రాక్టర్తో కుమ్మక్కయ్యారు కాబట్టి అదే చేప పిల్లల్ని ఆయన వెళ్ళిన 45 నిమిషాల లోపల మళ్ళీ అదే చేపలని ఆ చెరువులో వదలడం జరిగింది. అదే విషయాన్ని మళ్ళీ అదే వాళ్ళ డిపార్ట్మెంట్కి సంబంధించిన అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్కి సంబంధించిన ఫిషరీస్ డిపార్ట్మెంట్ కమిషనర్ గారే ఖండించడం జరిగింది. అంటే దాంట్లో ఎంత లోతుపాటులో ఎంత అవకతవకలు జరుగుతున్నాయో మీకు తెలియంది లేదు.
ఇంకొకటి 800 కోట్ల రూపాయలు మత్స్యకారులకు గురించి వాళ్ళకి అభివృద్ధి గురించి బండ్లు మోపేడ్లు కానివ్వండి, 2 వీలర్సు, టాటా ఏస్లు ఇలాంటి మొబైల్ బెనిఫిట్స్ గురించి 800 కోట్లు వచ్చి 2.5 సంవత్సరాలు గడిచినాకలా ఇవి ఈ రోజు వరకు పంచకుండా ఇప్పుడు ఎలక్షన్ దగ్గర పడుతుంది, ఎలక్షన్కి వెళ్ళడానికి సిద్ధపడుతున్నటువంటి టీఆర్ఎస్ గవర్నమెంటు 800 కోట్లతో పబ్లిక్కి మత్స్యకారులకు పథకాలు ఇస్తున్నాం అని ప్రకటనలు అవి చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. మల్లేష్ గారు నాగర్ కర్నూలు జిల్లా మత్స్యశాఖ ప్రెసిడెంట్. ప్రభుత్వం చెప్పేటటువంటి 800 కోట్లు అంటే ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి 31 జిల్లాలకు ఆ 800 కోట్లని డివైడ్ చేస్తే కానీ ప్రతి ఒక్క జిల్లాకు 20 నుంచి 26 కోట్ల రూపాయలు రావాలి. అంటే అప్లికేషన్ పెట్టే సమయంలో వీళ్ళు ఏమన్నారంటే అప్లికేషన్ పెట్టిన ప్రతి ఒక్క మత్స్యకారుడికి లాభి చేకూరుస్తామని చెప్పారు. అంటే ఈ విధంగా వచ్చిన ప్రతి ఒక్క అప్లికెంట్కి ఈ యొక్క లాభి చేకూరాల్సిన అవసరం తప్పకుండా ఉంది. కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే వాళ్ళకు అనుకూలంగా ఉన్న టీఆర్ఎస్ అనుబంధంగా ఉన్న మత్స్యకార సొసైటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకు ఆ లాభి చేకూరే విధంగా లాటరీ సిస్టమ్ తీసేసి, అంటే మహబూబ్ నగర్ జిల్లాలో ఉదాహరణకు ఒక 1000 అప్లికేషన్స్ వచ్చాయనుకోండి, దాంట్లో స్క్రూటినీ చేసి వాళ్ళకు అనుబంధంగా ఉన్న మత్స్యకార సంఘాలకు లాభి చేకూరే విధంగా లక్కీ డ్రాలు తీయడం జరిగింది. ఆ లక్కీ డ్రాలు తీసిన వాళ్ళకు కూడా సరిగా ఈ యొక్క బెనిఫిట్స్ ఇస్తున్నారంటే అది కూడా లేదు. వాళ్ళు మొదట్లో చెప్పడం ఏంటంటే పెద్ద బండ్లు ఇస్తానని చెప్పారు, అంటే 4-5 టన్నుల వెహికల్స్ ఇస్తానని చెప్పేసి ఇప్పుడు టాటా ఏస్కి వచ్చేసారు. అంటే ఆ టాటా ఏస్లో కూడా టాటా ఏస్ బయట వచ్చేసి మనం కొనడానికి వెళ్తే 4,25,000 రూపాయలకు టాటా ఏస్ అందుబాటులో ఉంది. అదే ప్రభుత్వం ద్వారా మనం కొనడానికి వెళ్తే ఆ స్కీమ్లో కొనడానికి వెళ్తే 5,25,000కు వాళ్ళు ఇస్తున్నారు. అంటే ఈ ఒక్క టాటా ఏస్లోనే ₹1,00,000 అవకతవకలు చేతులు మారిన సందర్భాలు ఉన్నాయి. ఈ విధం ఖచ్చితంగా ఇది ప్రూఫ్ అయింది కూడా. ఇకపోతే టీవీఎస్ ఎక్సెల్ వీధిలో తిరిగి అమ్మేందుకు 2 వీలర్ టీవీఎస్ ఎక్సెల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో కూడా 20,000 రూపాయల అవకతవకలు జరుగుతున్నాయి. ఈ ప్రభుత్వం కేవలం తన యొక్క ధనయార్జనకు దాని గురించే మత్స్యకారులను వాడుకుంటుంది తప్పించి ఇంకా ఏం లేదు. మత్స్యకారులు అనేది ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే ఏ పథకమైనా ఫిషర్మెన్ కానీ ఇస్తుంది. ఈడ ఏమైపోయిందంటే ఫిషర్మెన్లు అంటే ముదిరాజులు గంగపుత్రులుగా డివియేట్ చేసేసి వాళ్ళ యొక్క స్వార్థం గురించి, వాళ్ళ యొక్క రాజకీయ అవసరం గురించి గంగపుత్రులు కానివ్వని ముదిరాజు మధ్యలో గొడవ పెట్టేసి ఇలాంటి స్కీమ్లన్నీ తెచ్చేసి వాళ్ళకు అవగాహన కాకుండా ఇవన్నీ వాళ్ళ యొక్క ధనార్జన గురించి ఇవన్నీ వాళ్ళ మధ్య చిచ్చు పెట్టి ఇలాంటి కార్యక్రమాలు ముందుకు చేపడుతూ వెళ్తుంది. ఇకపోతే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాబోయే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మత్స్యకారులకు పెన్షన్ స్కీమ్లు ఇంకా మరెన్నో 11 విధాల స్కీమ్లు కాంగ్రెస్ పార్టీ దేబోతుంది. అతి త్వరలో వచ్చే వారంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అధ్యక్షతనలో రాష్ట్ర మత్స్యకారులతో ఓ పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నాము. దాంట్లో మత్స్యకారులకు రాబోయే కాంగ్రెస్ పార్టీ ఏమేమి చేయబోతుందో గౌరవనీయులైన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రకటిస్తారు. కాంగ్రెస్ పార్టీ కేవలం ఒకటే పార్టీ, మత్స్యకారులకు బలుగు బలహీన వర్గాలకు సంబంధించిన అభివృద్ధి కోరుకునే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని టీచర్స్ కాలనీ రామాలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతం నిర్వహణ. పాల్గొన్న మహిళా భక్తులు. డీసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ మత్స్యకారుల విభాగం జిల్లా కార్యవర్గ సమావేశం. హాజరైన ఆ విభాగం రాష్ట్ర చైర్మన్ మెట్టు విజయ్ కుమార్, డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్. విద్యారంగం మరియు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికై డిటిఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా. విద్యారంగాన్ని ముఖ్యమంత్రి భ్రష్టు పట్టించారన్న ఉపాధ్యాయ సంఘం నాయకులు. ఇవి వాటి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి చాణక్య న్యూస్. ప్రతి దృశ్యం ప్రజల కోసం. ఈ బులెటిన్ను మీరు తిరిగి చూడాలనుకుంటే యూట్యూబ్లో చాణక్య న్యూస్ తెలుగు అని టైప్ చేసి వీక్షించి సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.